రైట్. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళొకసారి అస్తిత్వం మీద దెబ్బ పడుతున్నది అని చెప్పి ప్రెస్ మీట్లు నడుస్తుంటే దానికి కౌంటర్గా జనసేన నాయకులు ఎవరైతే ఆంధ్ర వ్యక్తులని కావచ్చు, ఆంధ్ర నాయకులని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి ఎవరైతే మాట్లాడినరో వాళ్ళందరి మీద వ్యక్తిగత దూషణ చేస్తూ ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గురించి అస్మా కూడా మాట్లాడింది. ఆమె మీద కూడా విపరీతమైన ట్రోలింగ్ జరుగుతూ ఉన్నది సోషల్ మీడియాలో. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుంది అసలు, ఏంది, ఎట్లా బెదిరిస్తున్నారా, ఏమన్నా ఫోన్లు గిన్నె ఏమన్నా వస్తున్నాయా? చాలా అసలు ఘోరం. అసలు ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ అసలు పర్సనల్గా కానీ ఎంత అంటే వాళ్ళు బెదిరిసేవాడు భయపడతాడు ఈడ. కానీ మనం తెలంగాణ బిడ్డలం, ఎన్నో ఉద్యమాలు చేసి తెచ్చుకున్నాం. దేనికోసం మాట్లాడుతున్నారు అంటే, తమ్ముడు అంటావా, నీ వయసు ఏంది, ఆయన వయసు ఏంది, అసలు నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది, ఆయన గురించి మాట్లాడొద్దంట, అసలు తమ్ముడు అని సంబోధించొద్దంట. కానీ ఈయన మాత్రం, పవన్ కళ్యాణ్ మాత్రం 74 ఏండ్లున్న మోహన్ బాబు గారిని మాత్రం తమ్ముడు అనొచ్చు. చాలామంది ప్రేక్షకుల మధ్యలో ఒక పద్మభూషణ్ అవార్డు తీసుకున్న మనిషిని మీరు ఎంతో మీడియా ఛానల్స్ మధ్యలో, మీడియా ముందు, చాలామంది ప్రేక్షకుల ముందు మీరు తమ్ముడని సంబోధించవచ్చు. దానికి ఈలలు కేకలు వేయొచ్చు. కానీ నేను మిమ్మల్ని తమ్ముడు అంటే మాత్రం మీకు ఎందుకు పొడుచుకొస్తుంది? మీకు ఎక్కడ లేని నొప్పులు ఎందుకు వస్తున్నాయి? మీరు అన్నదే కదా, నేను తమ్ముడు అంటే తప్పేముంది, బావన్ననా, మామన్ననా, ఇంకేమదన్నా అన్ననా, తమ్ముడు అనే కదా అన్న. ఈ రకంగా చేయడాన్ని ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉస్మానియా యూనివర్సిటీకి రా, మిమ్మల్ని కొడతా అని చెప్పి బెదిరిస్తున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి. ఎంతవరకు నిజం? వాళ్ళకు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? వాళ్ళకి నిజం, అదైతే వాస్తవమే. నువ్వు యూనివర్సిటీకి రా, నిన్ను తన్ని, ఎందుకంటే ఇంతకుముందే చాలామందిని అట్లా కొట్టినాం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే, నిన్ను కూడా దంతాము, నిన్ను డైరెక్ట్ చంపేస్తాము, ఇంకా చెప్పొద్దు. కానీ కొన్ని మాటలు అయితే అసభ్యంగా, అసలు అసభ్యంగా సోషల్ మీడియాలో అవన్నీ మేము ఆడపిల్లలను చెప్పుకోలేము. అవన్నీ మా ఇన్స్టా ఐడి కింద చూస్తే కనిపిస్తాయి చాలామందికి కూడా. అంత అసభ్యంగా మాట్లాడుతున్నారు. అసలు అది చేస్తాం, ఇది చేస్తామని. నిజంగా మీరు తెలంగాణలోనేనా కామెంట్లు పెట్టిన వాళ్ళు, లేకపోతే ఆంధ్రోళ్ళ? మీ ఇంట్లో కూడా అక్క చెల్లెలు ఉంటారు కదా, అంత గలీజ్గా ఎట్లా మాట్లాడగలుగుతున్నారు? మీ అమ్మ చెల్లెళ్ళ గురించి కూడా గట్లే మాట్లాడితే ఎవరైనా ఊకుంటారా? మరి మా గురించి అంత నిర్లక్ష్యంగా ఎట్లా మాట్లాడగలుగుతున్నారు? కొంచెమన్నా అనిపిస్తలేదా? అరే ఆడపిల్లల్ని ఎట్లా అనాలి మనము, కొంచెం ఆలోచించాలి అన్న సోయి కూడా లేకుండా, మర్చిపోయి కనీసం మనుషులమన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఇష్టరీతిగా మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు వస్తుంది? 12 సంవత్సరాలు అయింది తెలంగాణ వచ్చి, మళ్ళా తెలంగాణ ఆంధ్ర అని చెప్పి ఈ విభేదాలు, ఈ తెలంగాణ ఆంధ్ర పంచాయతీ మళ్ళీ ఎందుకు వస్తుంది? మనకి 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని హైదరాబాద్. 10 సంవత్సరాలు మీరు ఎంత తిన్నారా, హైదరాబాద్లో ఎంత మేసిర్రా, పట్టించుకోలే. సరే పోనీ, ఎందుకంటే వాళ్ళకి రాజధాని ఏర్పాటు అయ్యే వరకు మనం చేదోడు వాదోడుగా ఉండాలి ఖచ్చితంగా. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాము, ఇప్పుడు కూడా అదే భావంతో ఉండాలని చెప్పేసి మన పెద్ద మనసుతోటి మనం ఉంటే, వీళ్ళు ఏం చేసిరంటే అన్ని కబ్జాలు చేసుకున్నారు. వీళ్ళ అధికారంతో, ఇంకొక ఆయన హెల్ప్ తోటి ఈ పార్టీలన్నీ, కొన్ని కూటమి పార్టీలు ఏర్పడి ఇక్కడ అందరికందరు సపోర్ట్ చేసుకొని అన్ని కబ్జాలు, చెరువులను కూడా కబ్జాలు చేసుకొని దాంట్లో ఊరేగుతున్నారంటే వీళ్ళు ఏం మనుషులు అనాలి? అంటే ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది కదా, చెరువులు కాదు, గుంట భూమి కబ్జా చేసినా అలా ఏమున్నా కులగొట్టి అలా నిలగొడుతున్న అంత దుస్థితికి వచ్చిండ్రు. హైడ్రా అని చెప్పి పనిచేస్తూ ఉన్నది బీభత్సంగా. రంగనాథ్ గారు దాన్ని ఇన్ఛార్జ్ తీసుకున్నారు. మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇప్పుడు వాళ్ళే కదా, ఇప్పుడు అక్కడ అప్పచెప్పింది వాళ్ళే. 500 కోట్ల భూమిని, బఫరింగ్ జోన్లో ఉన్న చెరువుని, కోడి చెరువుని ఆయనకు అప్పచెప్పింది ఎవరు? వీళ్ళే కదా దగ్గరుండి. ప్రభుత్వమే 100%. రంగనాథన్ గారు, ఆయన ముఖ్యమంత్రి గారు, వీళ్ళే కదా. ఇంకెవరు ఉన్నారు? మరి వీళ్ళే దగ్గరుండి అప్పచెప్పి ఈరోజు ఆధారాలతో సహా చూపిస్తున్న జర్నలిస్టుల పైన కేసులు పెడుతున్నారు. ఇప్పుడు చాలా మంది నాకు కూడా కింద నేను మాట్లాడితే కూడా కామెంట్ పెట్టారు, అక్కడ పంటలు పండిస్తున్నారంట. ఏం పంటలు పండిస్తున్నారు? వరి పండుతుందా, పత్తి పండుతుందా? పత్తి మొహల్లారా ఏం పండుతున్నాయి అక్కడ చెప్పండి. మరి వజ్రాలు, వైడూర్యాలు పండుతున్నాయి, ఏం పండుతున్నాయి? మరి ఇప్పుడు మేము ఆధారాలతో సహా పేపర్లు పెట్టి నిరూపించినప్పుడు మీరెందుకు నిరూపిస్తలేరు? మరి చెప్పండి, ఏ పంట పండుతుందో, ఎంతకి అమ్ముడు పోతుందో, ఎట్లా ఏ పంట పండిస్తారో చెప్పండి. మరి అక్కడ వ్యవసాయం చేసే రైతు ఎవరో కూడా చెప్పండి. మరి మీరు వ్యక్తిగతంగా ఎదగడం కోసం ఈ ఆంధ్ర తెలంగాణ అనే సెంటిమెంట్ తీసుకొచ్చి మళ్ళీ పంచాయతీలు పెడతా ఉన్నారు, మీరు ఫేమ్ కావడం కోసం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీతో పాటు ఇంకా చాలామంది ఆ రోజు మాట్లాడినటువంటి వాళ్ళందరి మీద కూడా ఇదే మాటలు మాట్లాడుతూ ఉన్నట్టు సందర్భం. ఎందుకు ఎందుకు రావద్దు పవన్ కళ్యాణ్? ఒకవేళ తెలంగాణకు వస్తే అడ్డుకుంటామని చెప్తున్నారు కదా, తెలంగాణకు వస్తే అడ్డుకునేంత దమ్ముందా మీకు అని చెప్పి మాట్లాడుతున్నారు, సవాల్ చేస్తూ ఉన్నారు. రేపు 2వ తారీఖు కూడా ఆయన వచ్చి మీటింగ్ పెడుతున్నాడు కదా. ఇప్పుడు తెలంగాణకి ఎవరైనా రావచ్చు, ఎవరైనా రాజకీయాలు చేయొచ్చు, ఎవరైనా ఇక్కడ పార్టీలు పెట్టుకోవచ్చు, కాదనట్లేదు. కానీ తెలంగాణ వచ్చినందుకు నేను 11 రోజులు అన్నం తినలేదు, నిద్రపోలేదు, అంత బాధపడ్డా నేను అన్న మనిషిని తెలంగాణకి ఏం పని?
తెలంగాణ నీకు నచ్చదు కదా, తెలంగాణనే నీకు ఇష్టం లేదు కదా, అసలు మా మాతృభూమే నీకు నచ్చనప్పుడు నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి? ఏం పని నీకు ఇక్కడ? ఎంత ఛాలెంజింగ్ చూడండి. ఇక్కడ అందరు గమనించాలి, మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు ఆయన సభ పెట్టడం అవసరమా చెప్పండి? ఎందుకు పెడుతున్నాడు ఇక్కడ సభ? ఏం అవసరం? ఇప్పుడు రేపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలా, లేకపోతే ఈ తందానంతా చూడాలా? ఎట్లా వస్తున్నాడు అసలు? పర్మిషన్ ఎవరు ఇచ్చిర్రు అసలు? ఎందుకు వస్తున్నాడు? ఆయన ఏపీకి డిప్యూటీ సీఎం, తెలంగాణకు కాదు కదా, ఎందుకు ఇచ్చిర్రు పర్మిషన్? నిజంగా ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ రేపు ఎట్లా పర్మిషన్ ఇచ్చింది ఆయనకి? ఇంకొకటి, వాళ్ళు ఏమైనా బహిరంగ సభలు పెడుతున్నారా? మాకు కౌంటర్ ప్రోగ్రామ్ పెడుతున్నారు అని చెప్పేసి చాలామంది కొంతమంది విర్రవీగుతున్నారు. కానీ మేము ఒకటే చెప్తాము, కౌంటర్ ప్రోగ్రామ్ అంటే బహిరంగ సభ ఎట్లా ఉండాలి? ఇందిరా పార్కులను ఓపెన్ గ్రౌండ్లో ఉండాలి. వేలాది మంది లక్షలాది మంది వస్తే అది సభ, అది కౌంటర్ సభ అవుతుంది. దొంగతనంగా గచ్చిబౌలిలో ఒక కన్వెన్షన్ హాల్లో పెట్టుకొని, ఒక ఫంక్షన్ హాల్లో పెట్టుకొని మీరు ఎట్లా ఇప్పుడు మేము సభ పెట్టినాం, కౌంటర్ ప్రోగ్రామ్ పెట్టినాం అని ఎట్లా అంటారు? అది కౌంటర్ ప్రోగ్రామ్ అవుతుందా? మీరు కావాలని ఛాలెంజింగ్గా ఒక సభ పెడితే వీళ్ళు భయపడతారు అనుకుంటున్నారు. కానీ రేపు గనక పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఒకవేళ అడుగు పెడితే మాత్రం అది మాయని మచ్చబడుతుంది ఆయనకి. ఎందుకంటే ఇక్కడ ఎన్నో పోరాటాల మధ్య తెలంగాణ తెచ్చుకున్నాం మనం. అలాంటి రోజును కూడా మీరు రాజకీయం చేస్తున్నారు కాబట్టి ఖబర్దార్ చెప్తున్నాము, మీకు ఇక్కడ స్థానం లేదు. ఎందుకంటే మీరు మమ్మల్ని నిజంగా ప్రశ్నించే వాళ్ళని పక్కన పెట్టండి. ఎంతోమంది ప్రజలు ఉన్నారుగా తెలంగాణ రాష్ట్రంలో, కనీసం వాళ్ళ గురించి కూడా ఆలోచించరా? తూ అని ఉమ్మిస్తే తుడుచుకొని రావడం ఏందో నాకు అర్థమవుతలేదు. సరే, ఇదంతా ఇట్లా ఉంటే కనీసం హోంశాఖ మంత్రి దాని గురించి పట్టించుకోకపోగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా ఆయనే అసలు దీని గురించి పట్టించుకోవట్లేదు. ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, ప్రాంతీయ భేదాలు జరుగుతూ ఉన్నాయి, గొడవలు ఘర్షణలు జరిగే అవకాశం ఉందని చెప్పి ఎప్పుడు మాట్లాడినటువంటి సందర్భం లేదు. మాట్లాడకపోగా ఇంకా విగ్రహాలు పెడతా ఉన్నాడు ఆంధ్ర వాళ్ళకి సంబంధించినటువంటి. ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు హోంమంత్రే కదా ఆయనకు సెక్యూరిటీ ఇచ్చేది, రేపు ఆయననే సెక్యూరిటీ ఉంటాడు. ఇప్పుడు తెలంగాణలో విగ్రహాలు పెట్టడానికే ఆయననే దగ్గరుండి పోతాడు. ఇప్పుడు రేపు బలగాలు కూడా ఆయననే దగ్గరుండి సెక్యూరిటీ ఇస్తారు, రక్షణ కల్పిస్తాడు. రేపు ఇంకా ఆయన హోంగార్డ్ వేషం వేసుకొని, ఒక సెక్యూరిటీ వేషం వేసుకొని పోయి ఆయనకి రక్షణ కల్పించినా ఆశ్చర్యం లేదు. అంతే కదా మరి. రేవంత్ రెడ్డి ఏంది? రేవంత్ రెడ్డి హోంశాఖ ఆయన దగ్గరనే ఉంది కదా. మరి రేపు భద్రత ఆయననే కల్పించాలి కాబట్టి రేపు భద్రత కల్పించే పాత్ర కూడా ఆయననే వహిస్తాడు. ఆయననే సెక్యూరిటీగా వ్యవహరించి ఆయనకు రక్షణ కల్పించి ఆయన జెండా ఎగరేస్తే ఈయన కింద అస్తిత్వానికి ఎక్కడ మచ్చొచ్చినా, ఎక్కడ అవమానం జరిగినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ స్పందిస్తుంది, మాట్లాడుతుంది, తిరగబడుతుంది, కొట్లాడుతుంది. ఆ విషయంలో అసలు కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది రేవంత్ రెడ్డి అధ్యక్షతన అని చెప్పి మాట్లాడుతున్నారు. మొన్న బక్కన్ నరసింహులు మాట్లాడినప్పుడు మరి ఎందుకు స్పందించలే? తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదన్నప్పుడు ఎందుకు స్పందించలే? మరి ఇప్పుడు ఫస్ట్ తెలంగాణ అస్తిత్వానికి దెబ్బ పెట్టేదే మీరు కదా, మచ్చ పెట్టేదే మీ వల్ల కదా, మచ్చ వచ్చేదే మీ వల్ల కదా. మీరు విచిత్రంగా మాట్లాడతారేంది? నాకు అర్థం కాదు. అసలు రేపటి రోజున ఆ సభకి అసలు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఎందుకు ఇచ్చిర్రు? అసలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని తెలుగు ప్రజలు, మన తెలంగాణ వాళ్ళు జరుపుకోవాలి. కానీ అసలు పక్క రాష్ట్రంకి ఇక్కడ ఏం పని చెప్పండి? అది మళ్ళా తెలంగాణలో ఉండే జన సైనికులు దగ్గరుండి పెట్టిస్తున్నారు. వీళ్ళు తెలంగాణ వాళ్ళ ఫస్ట్ తెలంగాణ రక్తం వీళ్ళ లోపల ప్రవహిస్తుందా? లేకపోతే మొన్న కాక్రోచ్ జనతా పార్టీ వచ్చినప్పుడు బొద్దింక రక్తం ఏమైనా ప్రవహిస్తుందా? తెల్ల రక్తం ఏమైనా ప్రవహిస్తుందా మీ లోపల? ఎన్నిసార్లు చెప్పాలి మీకు? రేపు ఒక్కరోజు ఆగొచ్చు కదా. మీకు అంత ఇది ఉంటే రేపే పెట్టాల్సిన అవసరం ఏముంది చెప్పండి. ఓవరాల్గా ఏం చెప్పాలనుకున్నావు ఈ ఇష్యూలో? మీకు టార్గెట్లు పెడుతున్నారు, 15వ తారీఖు రోజు మిమ్మల్ని చంపేస్తా అని చెప్పి కామెంట్లు కాదు, వ్యక్తిగతంగా పర్సనల్ మెసేజెస్ కూడా చేస్తున్నారని చెప్పి. అంటే ఏంది మరి, ఎట్లా ఎదుర్కోబోతా ఉన్నారు దీన్ని? నిజంగా తెలంగాణ ప్రభుత్వం ఏమన్నా దీని మీద చర్య తీసుకునే అవకాశం ఉన్నదా, కనిపిస్తున్నదా మీకు? తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది అనుకుంటున్నారా? తీసుకోరు. ఇంకా మేము కొట్టుకున్నా వాళ్ళు స్పందించరు. మా మీద దాడులు జరిగినా వాళ్ళు స్పందించరు. కానీ ఖచ్చితంగా ఇలాంటి దాడులు అయితే జరుగుతాయని అనిపిస్తుంది. అది ఎందుకంటే ముదురుతుంది, ఈ వాదం అనేది ముదురుతుంది, అస్తిత్వవాదం అనేది ముదురుతుంది. ఈ సమస్య ఇట్లే ఉంటే మాత్రం నిజంగా మేము మహిళలు మాత్రం కారం పొడులు, కొడవళ్ళు పట్టుకొని రావాల్సిన పరిస్థితి వస్తుంది. రోకలి బండలు పట్టుకొని వస్తాం. ఇప్పుడు సిద్ధం, కారం పొడులు పట్టుకొని వస్తాం. మాకున్న ఆయుధాలు అవే. మళ్ళా చాకలైలమ్మ లెక్క, రుద్రమదేవి లెక్క, సమ్మక్క సారక్క లెక్క మా ఆయుధాలు మేము పట్టుకొని మహిళలం బయటికి వస్తాం. ఏడ్చుకుంటూ మాత్రం కూర్చోం.